హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ లెవెన్ తో జరిగిన మ్యాచ్ లో మన టీంని ఘన విజయం సాధించింది. మరి అడెలైడ్ టెస్ట్ కు ముందు మరి మనోళ్ళకైతే మంచి వామప్ అయితే దొరికిందని చెప్పుకోవచ్చు. అక్కడ జైస్వాల్ గానీ, కేఎల్ రాహుల్ గానీ, శుభ్మన్ గిల్ గానీ, నితీష్ కుమార్ రెడ్డి గానీ కొంచెం అక్కడ కెప్టెన్ రోహిత్ శర్మ కొంచెం ఇబ్బంది అయితే పడ్డాడు. సో అతను మినాయిస్తే మరి అందరి దగ్గర నుంచి కూడా మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ అయితే దొరికింది మరి ఈ పింక్ బాల్ కి అయితే. ఇక విరాట్ కోహ్లీకి అండ్ బుమ్రాకి అయితే ఈ మ్యాచ్ అయితే రెస్ట్ ఇచ్చారు. మరి వాళ్ళిద్దరు అయితే మనకైతే కనవలేరు. సో మిగతా అందరి దగ్గర నుంచి కూడా మంచి కాన్ఫిడెన్స్ అయితే లభించింది అండ్ మంచి వార్మప్ కూడా వాళ్ళకైతే దొరికిందని చెప్పుకోవచ్చు. సో అడిలైడ్ టెస్ట్ కు ముందు అయితే మంచి వార్మప్ గేమ్ అని చెప్పుకోవచ్చు ఇది. అండ్ మనోళ్ళ దగ్గర నుంచి కూడా మంచి ఇంటెంట్ అయితే మనకైతే కనబడ్డది. ఫస్ట్ అక్కడ మన బౌలర్స్ మరి ఇరగదీసేలా చెప్పుకోవచ్చు. అక్కడ సిరాజ్ ఫస్ట్ ఫైల్ వేసింది. అక్కడ తనకి మళ్ళీ రెస్ట్ ఇచ్చి అక్కడ ఒక వికెట్ తీసుకున్నాడు. తను కూడా చాలా బ్రిలియంట్ డిస్ప్లే అయితే మనకైతే కనబడ్డది. ఇంకా తనతో పాటు ఆకాశదీప్ అయితే బౌలింగ్ అయితే అక్కడ ఓపెనింగ్ అయితే వేసిండు సిరాజ్ తో. 10 ఓవర్లకి 58 రన్లు ఇచ్చిండు. అతను కూడా 2 వికెట్లే తీసుకున్నాడు కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు కూడా. ఇక తర్వాత హర్షిత్ రాణా ఫస్ట్ స్పెల్ లో కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు కూడా మరి సెకండ్ స్పెల్ లో వచ్చి అక్కడ నిప్పుల్ చెలరేగాడు. మొత్తం అక్కడ 4 వికెట్లే తీసుకున్నాడు మరి సెకండ్ స్పెల్ అయితే. ఇక తనతో పాటు ప్రసిద్ధ్ కృష్ణ కూడా మరి కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు కూడా అతను కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. ఇక వాషింగ్టన్ సుందర్ కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. అండ్ లాస్ట్ లో అక్కడ రవీంద్ర జడేజా కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి కూడా 3 ఓవర్లు వేసిండు 3.3 ఎకరంతో. సో మన బౌలర్స్ అందరు కూడా చాలా బ్రిలియంట్ డిస్ప్లే అయితే మనకైతే ఉండేది. ఇక ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ లెవెల్ లో కూడా ఒక కొత్త బ్యాటర్ అక్కడ ఎమర్జెన్సీ అని చెప్పుకోవచ్చు. అక్కడ ఆస్ట్రేలియాకి శామ్ కాన్స్టర్స్ అక్కడ 107 అయితే కొట్టిండు 97 బాల్స్ లో 14 4s 1 6. దట్టు సిరాజు, ఆకాశదీప్, హర్షిత్ రాణా, ప్రసిద్ధి కృష్ణ, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా వీళ్ళపైన అక్కడ మనం చూసుకుంటే 107 అయితే కొట్టిండు 97 బాల్స్ లో 14 4s 1 6 110 స్ట్రైక్ దొరుకుతుంది. ఖచ్చితంగా మరి ఈ బీజీటీ సిరీస్ లో ఆస్ట్రేలియా తరపున ఇతనైతే మనం చూస్తాం. మరి నాథన్ మెక్స్వెల్ ప్లేస్ లో మరి ఇతన్ని తీసుకొచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. చాలా బ్రిలియంట్ షాట్స్ అయితే మనం అయితే చూసినాం. మరి అక్కడ కాన్స్టెన్స్ దగ్గర నుంచి 107 అయితే కొట్టిండు 97 బాల్స్ లో. ఇక తర్వాత చూసుకుంటే మరి అక్కడ క్లైటన్ 40 కొట్టిండు వాళ్ళ దాంట్లో. ఇక లాస్ట్ లో వచ్చిన జాకబ్స్ అక్కడ 61 అయితే కొట్టిండు. సో వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి కూడా మంచి నాక్స్ అయితే వచ్చినాయి. మిగతా అందరూ కూడా వాళ్ళనైతే డిసప్పాయింట్ చేసిండు. సో ఇక మనం బ్యాటింగ్ లో చూసుకుంటే అక్కడ మరి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ మళ్ళీ వీళ్ళిద్దరైతే ఓపెనింగ్ చేసిండు. సో మనకి అర్థమైందండి ఇక్కడ ఖచ్చితంగా మరి రోహిత్ శర్మ అయితే మరి మిడిల్ ఆర్డర్ లో ఆడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది నెంబర్ 5 లో. సో జైస్వాల్ కూడా మరి అక్కడ 45 కొట్టిండు 59 బాల్స్ లో. ఇక తనతో పాటు కేఎల్ రాహుల్ కూడా మరి ఇక్కడ కూడా డిసప్పాయింట్ చేయలేడు. మరి 27 కొట్టిండు 44 బాల్స్ లో 4 4s 61 స్ట్రైక్ దొరుకుతున్నాయి. చాలా మెచ్యూర్ ఇన్నింగ్స్ అయితే మనకైతే కనబడేది. మంచి టైమింగ్ అయితే జరుగుతుంది అతని బ్యాట్ నుంచి అయితే. సో అతనైతే రిటైర్ హార్ట్ గా బయటకు వెళ్ళిండు. ఇక తన ప్లేస్ లో అక్కడ శుభ్మన్ గిల్ వచ్చింది నెంబర్ 3 లో. శుభ్మన్ గిల్ కూడా మరి ఇంజూరీ నుంచి కంబ్యాక్ చేసిన మ్యాచ్ లో మరి చాలా మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. 50 కొట్టిండు 62 బాల్స్ లో 7 4s 80 స్ట్రైక్ దొరుకుతున్నాయి. ఇక 50 కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇతను కూడా రిటైర్ హార్ట్ గా బయటకైతే వెళ్ళిండు. ఇక నెంబర్ 4 లో రోహిత్ శర్మ అయితే వచ్చిండు. బట్ రోహిత్ శర్మ మాత్రం చాలా డిసప్పాయింట్ చేసిండు. కొంచెం అక్కడ ఉండి ఆడితే మాత్రం ఇతనికైతే మంచి వార్మప్ అయ్యేది. బట్ అక్కడ డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు అక్కడ రోహిత్ శర్మ. ఇక తర్వాత వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి 42 కొట్టిండు 32 బాల్స్ లో 5 4s 1 6 131 స్ట్రైక్ దొరుకుతున్నాయి. మరి మొదటిసారి ఆస్ట్రేలియా గడ్డపై ఆడుతున్నట్టయితే లేదు మనకి. ఇప్పటి వరకు 20-30 టెస్ట్ మ్యాచ్ ఆడినట్టయితే మనకైతే కనబడుతుంది. ఆ విధంగా అక్కడ స్ట్రైక్ అయితే ఎత్తున్నాడు అక్కడ నితీష్ కుమార్ రెడ్డి అయితే. మరి ఇదే విధంగా కంటిన్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా తన ప్లేస్ అయితే గ్యారెంటీ చేసుకుని పక్కా అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ తన ప్లేస్ అయితే ప్లేయింగ్ లెవెల్ లో గ్యారెంటీ అయితే చేసుకున్నాడు. ఇక తర్వాత వచ్చిన సుందర్ 42 కొట్టిండు, జడేజా 27 అయితే కొట్టిండు. సో ఓవరాల్ లా చూసుకున్న మన బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ చాలా బెటర్ అయితే మనకైతే కనబడేది. మరి ఇదే పర్ఫార్మెన్స్ ని మరి అడిలైడ్ టెస్ట్ లో కూడా చూపిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ మ్యాచ్ కూడా గెలుచుడు పక్కా అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ కింద మెన్షన్. మరి ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారు?